మష్రూమ్ దమ్ బిర్యానీ అండి. హలో అండి, వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫుడ్. నేను మీ హరిత. ఈ రోజు మనం చేసే రెసిపీ ఏంటో తెలుసా? మష్రూమ్ దమ్ బిర్యానీ అండి. నార్మల్ గా మనకి రెస్టారెంట్స్ లో బిర్యానీ రైస్ సపరేట్ గా, కర్రీ సపరేట్ గా చేసి ఇస్తారు కదా. కానీ ఇప్పుడు అలా చేయకుండా మష్రూమ్స్ తోనే మనకి చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తామో అలానే మష్రూమ్స్ ని మ్యారినేట్ చేసి దమ్ చేస్తామండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ గా ఈ మష్రూమ్ దమ్ బిర్యానీ రెసిపీ అయితే చూపిస్తాను. ఇంట్లో చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చెప్పండి. ముందైతే రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ఫస్ట్ మష్రూమ్ దమ్ బిర్యానీకి మనకు కావాల్సింది మష్రూమ్స్ అండి. నేనైతే ఇక్కడ 2 ప్యాకెట్స్ మష్రూమ్స్ తీసుకున్నానండి. కొంచెం మష్రూమ్ ఉడికే కొద్దీ ష్రింక్ అయిపోతుంది అనమాట. సో కొంచెం ముక్కలు ఎక్కువగా ఉంటే దమ్ బిర్యానీ బాగుంటుందని 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఇవైతే బిర్యానీ దినుసులు అండి. మనకి రైస్ బాయిల్ చేసేటప్పుడు అలాగే మ్యారినేషన్ రెండింటికి యూజ్ అయ్యేటివి. ఇక్కడ బిర్యానీ మసాలా అండి. ఇదే మన బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. నేను ఇక్కడ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ముందే మిక్సీకి చేసి పెట్టాను. షాజీరా, స్టార్ అనస్, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి. మనకి ఇలాచి, షాజీరా వేస్తే బిర్యానీ అనేది మంచి అరోమా వస్తుంది. సో ఇది మన సీక్రెట్ బిర్యానీ మసాలా. మోస్ట్లీ చికెన్ దమ్ బిర్యానీ కానీ దేనికైనా కూడా ఎక్కువగా నేను ఇలానే చేస్తూ ఉంటాను. అలాగే దమ్ బిర్యానీ కోసం బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. 1.5 గ్లాస్ తీసుకున్నాను బాస్మతి రైస్ ని. అలాగే పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, ఒక 3 పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ, కొత్తిమీర, దాని కాడలు కూడా తీసుకున్నానండి. రైస్ లో వేసి బాయిల్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇక్కడ సన్నగా తరుక్కున్న ఆనియన్స్, ఇక్కడ ఒక 4 ఆనియన్స్ అయితే సన్నగా తరిగి పెట్టుకున్నానండి బ్రౌన్ ఆనియన్స్ కోసం. సో ఇవేనమాట. వీటితో పాటు ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, ఇవేనమాట. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. క్విక్ గా చూపించేస్తాను. ఇక రెసిపీలోకి వస్తే ఫస్ట్ మష్రూమ్స్ అయితే మ్యారినేట్ చేసుకోవాలండి. ఇక్కడ ఫుల్ మష్రూమ్ వేయట్లేదు నేను. ఒక్కొక్క దాన్ని సగం సగం చేస్తున్నాను 2 ముక్కలుగా. సో మష్రూమ్స్ ని కట్ చేసుకున్నాము. సో ఇలా అన్ని మష్రూమ్స్ ని సగం సగంగా కట్ చేసుకున్నామండి. మష్రూమ్స్ అయితే కట్ చేసుకున్నామండి. దీన్ని మ్యారినేట్ చేసుకున్నాం ఇప్పుడు. సో మ్యారినేషన్ అయితే చూపిస్తాను. ఇక్కడ మ్యారినేషన్ కోసం 1 కప్ పెరుగు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు పెరుగులో కొంచెం ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు, మీ స్పైస్కి తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ వేస్తున్నాను. ఒక 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే మనం బిర్యానీ మసాలా చేసుకున్నాం కదండి, అది నేను చేసుకున్న దాంట్లో ఒక 1/2 అయితే వేస్తున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు చీల్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలిపేసుకుందాము. డైరెక్ట్ మష్రూమ్స్ లో వేసి కలిపామనుకోండి విరిగిపోతాయి అన్నమాట మష్రూమ్స్. సో అందుకని ఇలా కలిపిన తర్వాత మష్రూమ్ లో వేసి కలుపుకుంటే మనకు మసాలాలన్నీ బాగా కలుస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం కలుపుకున్నాం కదండి మసాలాస్, పెరుగు అన్ని కూడా మష్రూమ్స్ లో వేసేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక 1 స్పూన్ ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందామండి. మష్రూమ్స్ అయితే మ్యారినేట్ చేసుకున్నామండి. ఒక 15 మినిట్స్ దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల ఆనియన్స్ ని బ్రౌన్ ఆనియన్స్ గా ఫ్రై చేసుకుందాము. సో దీనికి రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు బిర్యానీ కదా, కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టుకుంటే అడుగంటకుండా ఉంటుందండి. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ అయితే వేసుకుందామండి. ఇక్కడైతే డీప్ ఫ్రై లాగా చేయట్లేదండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. కావాలి అని అంటే ముందే బ్రౌన్ ఆనియన్స్ చేసుకొని మ్యారినేషన్ లో మిక్స్ చేసుకోవచ్చు, కానీ నేను డైరెక్ట్ చేసేస్తున్నాను. సో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్
ఆనియన్స్ అయితే ఫ్రై అవుతూ ఉంటాయండి. ఈ లోపల మనం రైస్ బాయిల్ చేసుకోవాలి కదా, దానికోసం వాటర్ అయితే హీట్ చేసుకున్నాము. దమ్ బిర్యానీలో రైస్ మనం బాయిల్ అయిన తర్వాత వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకునే వాటర్లో కొంచెం ఆయిల్, కల్లుప్పు వేసుకుందామండి. లైట్గా ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఒక 1.5 స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నానండి. మనకి టేస్ట్ చేస్తే నీళ్ళు కొంచెం ఉప్పగా తగలాలన్నమాట. అలాగే మన బిర్యానీ దినుసులండి, ఇందాక చూపించా కదా, అవన్నీ అయితే వేసేస్తున్నాను. ఇందులోనే కొత్తిమీర కాడలు, పుదీనా. ఈ నీళ్ళని బాగా తెరలాలండి. ఆ తర్వాత మనం బాస్మతి రైస్ అయితే వేసుకున్నాము. హాఫ్ ఫ్రై అయ్యాయండి, ఇంకొంచెం ఫ్రై అయితే చాలు. మనకి ఏ దమ్ బిర్యానీ అయినా ఎక్కువ మసాలా, డబుల్ మసాలా లాగా కావాలి అని అంటే కొంచెం ఎక్కువ బ్రౌన్ ఆనియన్స్, ఎక్కువ కర్డ్ అలా వేసుకుంటే మనకు డబుల్ మసాలా అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేనైతే కొంచెం ఎక్కువ మసాలా కోసమే ఎక్కువ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయండి. చూడండి, మనం డీప్ ఫ్రై చేసుకోనక్కర్లేదు, ఇలా ఫ్రై చేసుకున్నా కూడా మంచి బ్రౌన్ కలర్ అయితే వస్తాయి. సో కొన్ని తీసి పెట్టుకుందాం బిర్యానీ లాస్ట్ లో పైన చల్లుకోవడానికి. ఇప్పుడు ఈ ఆనియన్స్ లో మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఈ మష్రూమ్స్ అన్ని వేసేస్తున్నాను. బాగా కలిపి సిమ్ లోనే ఉంచుకుందామండి. ఎందుకంటే మనకి రైస్ ఉడకాలి కదా, అంతవరకు కొంచెం సిమ్ లో ఉంటే కొంచెం బాయిల్ అవుతూ ఉంటాయి మష్రూమ్స్ అనేటివి. ఇప్పుడు మూత పెట్టి సిమ్ లోనే ఉంచుతున్నాను. కొంచెం కుక్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ లోపల మనకి రైస్ రెడీ అవుతాయి. ఇక్కడ నీళ్ళు అయితే తెరులుతున్నాయి చూడండి, నీళ్ళు బాగా తెరులుతున్నాయి కదా. సో ఈ పైనవన్నీ తీసేసాం అనుకోండి, మనకి రైస్ లో అడ్డం రాకుండా వస్తాయి. ఫ్లేవర్ మాత్రం వాటర్ లో దిగిపోయి ఉంటుంది ఆల్రెడీ. నేను ఒక 15 మినిట్స్ బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి వేసేద్దాం. ఈ రైస్ మనకి 70 to 80% కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. మష్రూమ్స్ అనేటివి త్వరగా ఉడికిపోతాయండి, అందుకని చెప్పి రైస్ కొంచెం ఎక్కువగా కుక్ చేసుకుంటే క్విక్ గా అయిపోతుంది అనమాట. సో ఒక 70 to 80% వరకు కుక్ చేసుకున్నాం రైస్ ని. మనకి అదే చికెన్ దమ్ బిర్యానీలో అనుకోండి, ఫస్ట్ లేయర్ వేసేటప్పుడు ఒక 60%, 50% కుక్ చేసుకుంటాము. దీంట్లో ఇంకొంచెం ఎక్కువ కుక్ చేసుకుంటాం, అంతేనండి. మనకి ఉప్పు కారాలు ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే, ఈ మష్రూమ్ గ్రేవీ అనేది ఉంది కదండి, ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చేసి ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి, సరిపోతాయి అనమాట. ఇక రైస్ లో కూడా వాటర్ టేస్ట్ చేస్తే చాలు, మీకు ఉప్పు అనేది ఎంత వేసుకున్నాము, ఇంకా ఎంత వేయాలనేది తెలిసిపోతుంది. నాకైతే రెండిట్లో ఉప్పు కారాలు సరిపోయాయండి. మీరు స్పైస్ ఎక్కువ తినాలంటే ఎక్కువ కారం, ఉప్పు తగ్గించుకోవాలంటే తక్కువ, అట్లా వేసేసుకోవచ్చు. రైస్ వేసుకున్నాం కదండి, ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకున్నాము. ఒక్కసారి మష్రూమ్ అలా కలుపుకుందామండి. ఇదిగోండి, మంచి గ్రేవీ వచ్చింది మనకి. మష్రూమ్స్ లో నుంచి వాటర్ అయితే వస్తాయండి, అందుకే మనకి ఇలా వాటర్ అనేది వచ్చింది. సిమ్ లోనే ఉంచుదామండి. ఈ లోపల రైస్ కుక్ అవుతుంది కదా, దాన్ని తీసి లేయర్స్ వేసేద్దాము. రైస్ అయితే ఒక 70% కుక్ అయిందండి. ఇలా తీసుకొని ఇలా అన్నాం అనుకోండి, చూసారా ఉడికిందనమాట. ఫస్ట్ లేయర్ అయితే వేసేసుకున్నాము. ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని రైస్ ని వాటర్ లేకుండా లేయర్ లాగా వేసుకోవాలండి. ఫైవ్ మినిట్స్ కి ఇంకొక 10% కుక్ అవుతుంది కదా, అప్పుడు మిగిలిన రైస్ కూడా వేసేద్దామండి. ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇద్దాం. రైస్ అయితే 80% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. రైస్ మష్రూమ్స్ పైన పరిచేసుకున్నాం కదండి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ చూసారా, క్రిస్పీగానే ఉన్నాయి ఇలా ఫ్రై చేసినా కూడా. సో ఈ బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకుందాము. పుదీనా, కొత్తిమీర, అలాగే ఫస్ట్ మనం బిర్యానీ కోసం చేసుకున్నాం కదండి బిర్యానీ మసాలా, అది లైట్ గా స్ప్రింకిల్ చేస్తున్నాను పైన.
ఏ దమ్ బిర్యానీ అయినా లేదా నార్మల్ బిర్యానీ అయినా కూడా నెయ్యి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో దమ్ పెట్టే ముందుగా లైట్ గా అలా నెయ్యి చల్లేసుకుని మూత పెట్టేసుకుందాం. మనం బియ్యం ఉడికించుకున్నాం కదా, ఆ రైస్ అయితే చల్లుకుందాము. ఇదిగోండి చాలా తక్కువే అన్నమాట, మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా లైట్ గా చల్లేసుకోవాలి. అంటే డ్రై అవ్వకుండా ఉంటుంది అనమాట ఇలా వేసిన దానివల్ల. రైస్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఇలానే కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సిమ్ లో ఒక 3-4 మినిట్స్ పెట్టుకుంటే చాలండి, పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది. ఒక 10-15 మినిట్స్ దమ్ బిర్యానీని అలానే వదిలేస్తే మనకి మంచిగా సెట్ అవుతుంది అనమాట. సో ఒక 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మష్రూమ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఎప్పుడు కూడా ఏ బిర్యానీ అయినా రైస్ ఐటమ్ ఏదైనా కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ దాన్ని వదిలేస్తేనే బాగుంటుందండి. సో కదపకుండా దమ్ ని అలానే ఉంచుదాము. ఎలా వచ్చిందో చూపిస్తానండి. రైస్ అంతా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. మంచి దమ్ ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ బాస్మతి రైస్ బిర్యానీ మసాలా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఉల్టా వేసి చూపిస్తాను ఎలా వచ్చింది అని. పైనంతా మసాలాతో ఉన్న మష్రూమ్స్, అలాగే కిందంతా రైస్. ఇదిగోండి పొడి పొడిగా రైస్ అంతా చాలా బాగా కుక్ అయింది. మంచి అరోమాటిక్ గా ఉంది, చూసారా ఎంత టెంప్టింగ్ గా ఉందో. స్పైస్ ఇష్టపడే వాళ్ళకి స్పైస్ ఎక్కువగా, తక్కువ కావాలంటే తక్కువగా వేసుకొని బాగా చేసుకోవచ్చు. సో ఈ మష్రూమ్ దమ్ బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఒక సైడ్ నుంచి వేసుకుంటే మసాలా, వైట్ రైస్ అన్ని బ్యాలెన్స్డ్ గా పడతాయండి. ఇదిగోండి మష్రూమ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయాయి. ఏ దమ్ బిర్యానీ అయినా ఆనియన్తో పాటు తింటే ఆ టేస్టే వేరండి. చాలా బాగుందండి. మనకు బయట రెస్టారెంట్లో వస్తుంది కదా, యాజ్ ఇట్ ఈజ్ అనమాట. హ్యాపీగా చేసుకొని తినొచ్చు. రైస్ అంతా చూసారా పొడి పొడిగా బాగుందండి. కొంచెం స్పైసీగా చాలా బాగుందన్నమాట. మనం బిర్యానీ మసాలా వేసాం కదా, ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది. ఒక మంచి దమ్ బిర్యానీ తిన్నామన్న ఫీల్ అయితే వస్తుంది ఇలా చేసుకొని తింటే. మీరు కూడా మీ ఇంట్లో ఇలా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేసి లైట్స్ ఆన్ ఫుడ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను.